హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. మన జీవితంలో ప్రేమ అన్నది ఒక మంచి భావన, కానీ కొంతమంది ఆ ప్రేమను అర్థం చేసుకోరు. ప్రేమ అనేది ఒక మంచి గౌరవం, మనసుపై మనసు కలవడం. కానీ కొన్ని ప్రేమలు స్వార్థంగా మారిపోతాయి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ గౌతమి అనే అమాయకమైన అమ్మాయి కథ. ఆమె జీవితంలో ఓ వ్యక్తి ప్రవేశించి ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. చివరకు ఒక అమానుషమైన దాడి చేశాడు. ఇది ఒక మానవతాహీనమైన కథ. గౌతమి అన్నమయ్య జిల్లాలో పేరంపల్లి అనే గ్రామంలో పుట్టింది. ఓ మధ్య తరగతి కుటుంబం. చిన్నతనం నుంచి కష్టపడి పెరిగిన అమ్మాయి. ఆమెకు బ్యూటీషియన్గా పని చేయడం అంటే చాలా చాలా ఇష్టం. తాను పనిచేస్తూ తన కుటుంబాన్ని ఆదుకుంటోంది. మంచి మనసున్న అమ్మాయి. పెళ్లికి కూడా రెడీ అవుతోంది. ఏప్రిల్ 29న మేనమామ కొడుకుతో పెళ్లి నిశ్చయించుకుంది. అన్నీ సంతోషంగానే ఉండాలి అనుకుంటే ఓ వ్యక్తి ఆమె జీవితం మీద ముసుగు వేసేశాడు. గణేష్ అనే యువకుడు మదనపల్లి అమ్మ చెరువు మిట్టగట్టుకు చెందిన వ్యక్తి. గౌతమిని ప్రేమించాడు, కానీ ఆమెకు అతనంటే ఇష్టం లేదు. అతని ప్రేమను అంగీకరించలేదు. అయితే గణేష్ వెనక్కి తగ్గలేదు. ఎప్పటికప్పుడు ఆ అమ్మాయిని వేధించసాగాడు. ఆమె ఎక్కడికి వెళ్ళినా వెంబడించాడు. పనిచేసే చోట కూడా వచ్చి డిస్టర్బ్ చేసేవాడు. నన్ను ప్రేమించు అంటూ రోజు వేధించేవాడు. గౌతమి అతడిని ఎన్నిసార్లు తిరస్కరించినా వినలేదు. చివరికి ప్రేమించమన్నా గట్టి ఒత్తిడి పెట్టాడు. నువ్వు నాకే చెందాలి, లేకపోతే నీ జీవితం నాశనం చేస్తా అంటూ బెదిరించాడు. ప్రేమించమంటే ప్రేమించాల్సిందేనని అనుకునే మనుషులు ఎంతో ప్రమాదం. గణేష్ కూడా అలాంటి మనిషే. గౌతమి తన ప్రేమను అంగీకరించలేదని తెలుసుకున్నాడు. అప్పుడు తన మనసులో ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. నా ప్రేమను ఒప్పుకోకపోతే ఆమె జీవితం నాశనం చేయాలి అని అనుకున్నాడు. గణేష్ ముందే ప్లాన్ చేసుకున్నాడు. తన ఇంట్లోనే యాసిడ్ తెచ్చుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం రోజున గౌతమిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది ప్రేమ కాదు, క్రూరత్వం. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజు గౌతమి తన పని ముగించుకుని ఇంటికి వెళ్ళింది. కానీ మార్గం మధ్యలో గణేష్ ఆమెను అడ్డగించాడు. ఒక చివరి అవకాశం, నన్ను ప్రేమించు అని చెప్పాడు. గౌతమి ధైర్యంగా నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పింది. అంతే. గణేష్ కోపంతో ఊగిపోయాడు. వెంటనే తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ ఆమె ముఖంపై పోశాడు. అంతటితో ఆగలేదు. ఆమెను బలవంతంగా యాసిడ్ తాగించడానికి ప్రయత్నించాడు. యాసిడ్ పడగానే గౌతమి భయంకరంగా కేకలు వేసింది. ముఖం కాలిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె శరీరానికి కూడా యాసిడ్ తాకింది. అప్పటికి అక్కడున్న వాళ్ళు గౌతమిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గౌతమిని వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్యులు ఇక్కడ చికిత్స చేయడం కష్టం, బెంగళూరుకు తీసుకెళ్ళండి అన్నారు. ఆమె తల్లిదండ్రులు ఏడుస్తూ ఎంతో బాధపడుతూ ఆమెను బెంగళూరు తీసుకెళ్లారు. వైద్యులు ప్రయత్నిస్తున్నారు, కానీ ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. యాసిడ్ దాడి చేసిన గణేష్ తన తప్పు తాను తెలుసుకొని భయపడ్డాడు. వెంటనే పురుగుల మందు తాగాడు, కానీ అతను చనిపోలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కేసు పెట్టారు. త్వరలో కోర్టులో అతనికి శిక్ష పడనుంది. ఖచ్చితంగా ఈ సంఘటనకు సంబంధించి ఒక కులికి అయితే రావాలి. ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇలాంటి దారుణాలు మళ్ళీ మళ్ళీ జరగకూడదు. అమ్మాయిలను బలవంతంగా ప్రేమించమంటూ వేధించడం నేరం. ప్రేమ అనేది గౌరవం. గౌతమికి న్యాయం జరగాలి. గణేష్కు కఠినమైన శిక్ష పడాలి. మీరు కూడా గౌతమికి న్యాయం కావాలనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి. మన సమాజంలో ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా మీరే చూసుకోవాలి. మీతో పాటు నేనుంటాను. రైట్. ఇలాంటి మరిన్ని క్రైమ్ స్టోరీస్, ఇలాంటి మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్.